హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని వీతిరి. మేము వచ్చేసినాం, మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫేమస్ ఈ టెంపుల్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. బొంతపల్లి అనగానే వీరభద్ర స్వామి టెంపుల్ అనేసి ఈజీగా గుర్తుపడతారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది యాక్చువల్లీ విలేజ్. చాలా అంటే చాలా పాత గుడి ఇది. ఈ గుడికి ఒక 500 నాటి ఏళ్ళ చరిత్ర ఉంది. మా పాప అందరికీ హాయ్ చెప్తుంది. గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మా అమ్మకి అనేసి. చలో గైస్ ఇంకా లోపలికైతే పోదాం. ఇక్కడ వచ్చేసి స్వయంభూ వీరభద్రుడు అనమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఏది మొక్కుతే అది కోరుకుంటే అదే అవుతుంది, అంత నమ్మకం. గైస్ నేను టెంపుల్ మొత్తం సరౌండింగ్ చూపిస్తా, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్దది ఇది గుడి. చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకోవచ్చు గైస్. చాలా అంటే చాలా పెద్దది. ఎంత విశాలంగా ఉంటుందో, చాలా పెద్ద టెంపుల్, అంత పెద్ద స్పేస్ ఇది. చలో ఇంకా మనమైతే లోపలికి పోదాం ఇక మెల్లమెల్లగా. మా అమ్మమ్మ అయితే గట్టిగా మొక్కుతుంది, ఇక మా పాప కూడా మొక్కుతుంది అనమాట. చాలా పెద్ద గజస్తంభం ఇది. వచ్చేసి మేము నార్మల్ డేస్లోనే వచ్చినాం. ఇక్కడంతా చుట్టుపక్కల చూసుకోవచ్చు. చాలా కోతులు అయితే ఉంటాయి, జర జాగ్రత్త, పిల్లలు ఉంటారు కాబట్టి. ఇక కోతులు అయితే మీదికి వచ్చేస్తున్నాయి అనమాట. చలో ఇంకా అమ్మమ్మ నేనైతే ఇక లోపల పోతున్నాం. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇంకా భజన అయితే వినిపిస్తుంది దేవుడిది. నారాయణ నారాయణ అంటూ బయలుదేరారు. గోవింద గోవిందయని పలుకరే, గోవిందయని పొగడరే, గోవింద గోవిందయని పొగడరే. చలో ఇంకా లోపలికైతే వచ్చేసినాము. ఫస్ట్ ఇక్కడ చిన్నగా వినాయకుడు అయితే గుడి ఉంది. ఇక మా పాప అయితే గంట కొట్టేస్తుంది గైస్. ఇక ఫస్ట్ ఇక దర్శనం అయితే ఇక్కడ చేసుకున్న వినాయకుడికి లోపలికి వెళ్ళంగానే మంచిగా హారతి అయితే దర్శనం అయితే జరిగిపోయింది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపల చిన్నగా ఉంటుంది కానీ మంచిగా అనిపిస్తుంది. వీరభద్రుడు చాలా అంటే చాలా హరహర మహాదేవ శంభో శంకర. గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని కోరికలు బండ అంటారనమాట. ఇక్కడ అన్నీ కూడా రౌండ్ డాట్స్ ఉన్నాయి కదా, మన మనసులో ఏదైతే కోరుకొని ఇక్కడ పెడితే ఫింగర్స్ ఆ కోరిక నెరవేరినట్లయితే తిరుగుతుంది, లేకుంటే లేదు. మొత్తం కూడా ఇవన్నీ కూడా శ్రీచక్రాలు ఎక్కడ లేవు. అండ్ మన దగ్గరనే ఇక్కడ వచ్చేసి శ్రీ వీరభద్రుడు మరియు భార్య భద్రకాళితో సమేతంగా ఇక్కడ కలిసి ఉన్నారనమాట. ఎంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. మంచి దర్శనం అయితే జరిగింది గైస్. మాతో పాటు మీకు కూడా మంచి దర్శనం జరిగిందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి స్పెషల్ పూజలు చేసుకోవాలంటే టికెట్ కౌంటర్ ఇంకా ప్రసాదం అన్నీ కూడా ఇక్కడ దొరికిపోతుంది. గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లల్ని అందరూ కూడా తీసుకొచ్చినారు మొక్కులు చెప్పుకోవడానికి అనమాట. మంచిగా మొక్కులు చెప్పుకున్నారు. అందరు ప్రశాంతంగా కూడా దర్శనం చేసుకొని రిలాక్స్గా అయితే కూర్చుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికీ నేను ఎన్ని టైమ్స్ చెప్తున్నానంటే ఆ ఫీల్ నాకు ఉంది. ఇక మా పాప అయితే ఒక్కటే మొక్కుతుంది, ఇక దేవుడికి ఒకటే గంట కొడుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, ఎందుకంటే అవి మీదికే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ కోతులను మనం ఏం చేయలేం, ప్యాకెట్స్ ఉంటే మాత్రం మీదికే వచ్చేస్తాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మమ్మ ఇంకా అత్తయ్య ధ్యానం అయితే చేస్తున్నారు దేవునికి. మంచి రిలాక్స్గా కూర్చున్నారు ఆడిచేరు ఒక పక్క. ఇదంతా చుట్టుపక్కల మీరు చూసుకోవచ్చు, ఎంత బాగుంది కదా. వేడి అయితే చాలా ఉంది. ఈ చుట్టుపక్కల టెంపుల్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము మార్నింగ్లోనే ఇంత ఎండ ఉంది. ఇంకా ఈవినింగ్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇంకా వర్షం వస్తే సూపర్ ఉంటుంది అనమాట. మా పాప అయితే ఇక అట్లా ఆడుకుంటూ అయితే మేమైతే టైం అయితే స్పెండ్ చేసినాము. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.